హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో సోషియాలజీలో పార్ట్ 2 అంటే పార్ట్ 1 ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అందులో సోషియాలజీ అంటే ఏంటి అనే డెఫినేషను, బ్రాంచెస్ అండ్ స్కోప్, నేచర్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూసి ఉండకపోతే ముందు ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఇది ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇంపార్టెన్స్ ఆఫ్ సోషియాలజీ, రిలేషన్షిప్ విత్ అదర్ సైన్సెస్ అండ్ సిగ్నిఫికెన్స్ చూస్తాము. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోషియాలజీ. సోషియాలజీ వల్ల ఏంటి ఇంపార్టెంట్, అది ఎందుకు చదవాలి అనేది ఈ టాపిక్ అనమాట. ఇట్ ఈజ్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. ఇదొక సొసైటీ కోసం చదివే సైంటిఫిక్ స్టడీ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ సోషల్ అండర్స్టాండింగ్ అండ్ సోషల్ ప్లానింగ్. సొసైటీ కోసం అర్థం చేసుకోవడానికి, మంచి ప్లానింగ్ కోసం కూడా ఈ సోషియాలజీ మనకి యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్ ఫర్ సోషల్ ప్రాబ్లమ్స్. సోషల్ ప్రాబ్లమ్స్ని ఎలాగా సాల్వ్ చేయాలి అనేది ఒక మంచి ఐడియా వస్తుందన్నమాట ఈ సోషియాలజీ చదవడం వల్ల. నెక్స్ట్, ఇట్ మేక్స్ ద పీపుల్ టు అడాప్ట్ ద న్యూ చేంజింగ్ ట్రెండ్స్. అంటే ఈ సొసైటీలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతూ ఉంటాయి కదా, సో దాన్ని మనం సోషల్ మీడియా ద్వారా కానీ ఇంటర్నెట్స్ ద్వారా కానీ చూసి మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టడీస్ అబౌట్ ద సొసైటీ. అండ్ ఈ సొసైటీ కోసం మనం డిఫరెంట్ మెథడ్స్లో చదువుకుంటాం అనమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ గ్రేట్ సోషల్ ఇంపార్టెన్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో సోషల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఒక పర్సన్ తన లైఫ్లో చాలా బెటర్మెంట్స్ చేసుకుంటాడు. అలాగా అందరూ చేసుకుంటే కంట్రీ కూడా బెటర్ అవుతుందని దీని అర్థం అనమాట. సో నెక్స్ట్, సోషియాలజీ ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఇది రిలేషన్షిప్స్ ఆఫ్ సోషియాలజీ విత్ అదర్ సైన్సెస్. అంటే సోషియాలజీకి అదర్ సైన్సెస్కి ఉండే రిలేషన్షిప్ ఏంటి అని. ఇక్కడ కొన్ని సైన్సెస్ని ఇంక్లూడ్ చేశారు సోషియాలజీతో పాటు. అదేంటంటే సోషియాలజీ అండ్ హిస్టరీ. ఇప్పుడు మనం 10th వరకు కూడా సోషల్ చదువుకుంటాం కదా, అదంతా కూడా హిస్టరీ అనమాట. సో మన ప్రీవియస్ బ్యాక్ యాన్సిస్టర్స్ ఎలా ఉండేవారు, ఆ హిస్టరీ అంతా కూడా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ సోషియాలజీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, సోషియాలజీ అండ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్, ఎర్నింగ్స్ చేసుకునే వాళ్ళకి కూడా సొసైటీ మీద ఒక గ్రిప్ ఉంటే వాళ్ళు ఎర్నింగ్స్ బాగుంటాయని ఎకనామిక్స్, సోషియాలజీ అనమాట. అండ్ నెక్స్ట్, సోషియాలజీ అండ్ సోషల్ సైకాలజీ. సో ఈ సోషియాలజీ అనేది మనకి సైకాలజీతో కూడా బైండ్ అవుతుంది. సో అదొకటి. నెక్స్ట్, సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. సో ఇదేంటంటే పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా సొసైటీ మీద ఒక మంచి గ్రిప్ ఉంటుంది. అంటే వాళ్ళకి సోషియాలజీ తెలిసి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళే పాలిటిక్స్లో వర్క్ చేయగలరు. నెక్స్ట్, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఇవన్నీ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇక్కడ ఆంథ్రోపాలజీ అనేది కొత్త వర్డ్. ఒకవేళ మీకు తెలిసి ఉంటే నో ప్రాబ్లం, తెలియకపోతే మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆంథ్రోపో అంటే దాని అర్థం మ్యాన్, లాజీ అంటే స్టడీ ఆర్ సైన్స్ ఏదైనా అవ్వచ్చు. మ్యాన్ కోసం స్టడీ చేసేదే ఆంథ్రోపాలజీ అనమాట. మళ్ళీ ఇందులో ఒక 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఆంథ్రోపాలజీ, అంటే ఫిజికల్గా బాడీలో, ఒక మనిషి బాడీలో ఏం జరుగుతుందని తెలుసుకునేది ఫిజికల్ ఆంథ్రోపాలజీ. అండ్ 2 కల్చరల్ ఆంథ్రోపాలజీ. ఈ కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది ఒక మనిషి ఏ కల్చర్స్ని అడాప్ట్ చేసుకున్నారు, మన యాన్షియన్స్ ఏ కల్చర్స్ని ఫాలో అయ్యేవారు, ఇదంతా కూడా ఇందులో చదువుతాం. నెక్స్ట్, సోషల్ ఆంథ్రోపాలజీ. సోషల్ ఆంథ్రోపాలజీ అంటే మన హిస్టరీ, మన యాన్షియన్స్ పూర్వీకులు ఎలా, అప్పుడు సొసైటీ ఎలా ఉండేది అని తెలుసుకునేది సోషల్ ఆంథ్రోపాలజీ. టోటల్గా ఆంథ్రోపాలజీ మీన్స్ పాస్ట్ అనమాట. గతంలో ఏం జరిగింది, హిస్టరీ ఏంటి అని చదివేది. సోషల్ అంటే సోషియాలజీ అంటే ప్రజెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది, ఇదంతా కూడా ఇందులోకి వస్తుంది అనమాట.
సో ఇది ఇంపార్టెంట్గా అడగరు ఎగ్జామ్లో, కాకపోతే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అసలు సోషాలజీకి నర్సింగ్కి ఏంటి కనెక్షన్, ఎందుకు చదవాలి నర్సింగ్లో సోషాలజీ అనేది చూద్దాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషాలజీ ఇన్ నర్సింగ్. సో ఇట్ హెల్ప్స్ ద నర్స్ టు నో అబౌట్ ద సోషల్ లైఫ్ ఆఫ్ ద పేషెంట్. సోషాలజీ మీద, సొసైటీ మీద మనకి ఒక మంచి గ్రిప్ ఉంది అంటే పేషెంట్ సోషల్ లైఫ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం అనమాట. అతను ఎలాంటి కల్చర్ నుంచి వచ్చాడు, ఏ టైప్ ఆఫ్ సొసైటీ నుంచి అతను వచ్చాడని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ నర్సెస్ ఫర్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది ఎవ్రీ ఇండివిజువల్ నర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. తన సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడానికి సొసైటీ కోసం తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద నర్స్ టు వర్క్ ఇన్ వేరియస్ సెక్టర్స్. ఇప్పుడు మొత్తం సొసైటీ కోసం మనకి ఒక ఐడియా వచ్చిందంటే ఏ సెక్టార్లోకి వెళ్ళైనా మనం మన వర్క్ని, మన డ్యూటీని చేసుకోగలుగుతాం అనమాట. మనకి సొసైటీ గురించి ఏం పెద్దగా నాలెడ్జ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా ఉండలేము, అదొకటి. నెక్స్ట్ అండర్స్టాండ్ హ్యూమన్ బిహేవియర్. ఒక హ్యూమన్ బిహేవియర్, అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డెవలప్ ఎమోషనల్ మెచ్యూరిటీ. ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఈ సొసైటీ మీద నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్రోప్రియేట్ నర్సింగ్ ఇంప్లిమెంటేషన్స్. ఈ సోషాలజీ మీద ఒక మంచి గ్రిప్ ఉంటే మనం పేషెంట్స్కి అప్రోప్రియేట్ నర్సింగ్ కేర్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళ సోషల్ బిలీఫ్స్ ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ గుడ్ అండ్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్. ఇట్ మీన్స్ ఒక నర్స్కి సొసైటీ మీద గ్రిప్ ఉంటే పేషెంట్కి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళ ఇంటి దగ్గర ఎలా కేర్ తీసుకోవాలి అనే టాపిక్స్ మీద మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ కల్చర్స్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, నార్మ్స్ ఏంటి, ఇవన్నీ మనకి సొసైటీ మీద గ్రిప్ ఉంటే మనం అర్థం చేసుకోగలం. వాటిని బట్టి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకోమని చెప్పాలి, వాళ్ళ సోషల్ ఎకనామిక్ స్టేటస్ మీద కూడా మనము ఆలోచించి 2 విధాలుగా వాళ్ళకి చెప్పాలన్నమాట. వాళ్ళ ఇన్కమ్ పెద్దగా లేదనుకోండి, అవి తినాలి, ఇవి తినాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఎక్కువ ఖర్చులు పెడితే వాళ్ళు అవి ఫాలో అవ్వలేరు. సో వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ గురించి ఆలోచించి వాళ్ళు ఎఫర్ట్ పెట్టుకునేంతలోనే మనము వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ, హెల్త్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలం అనమాట. సో ఈ విధంగా సోషియాలజీ మనకి నర్సింగ్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈరోజు క్లాస్ అయితే ఇంతే. ఇక్కడితో మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ సోషియాలజీ అని ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.